వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ చూసి రావడం జరిగింది అనమాట. అసలు మూవీ ఏ విధంగా ఉంది ఏదైతే మాట్లాడుకుందాం. అసలు మనకి రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానివ్వచ్చు, రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కానివ్వచ్చు, ఇదంతా కూడా ఒక రకంగా అయితే ఉండేది అనమాట ఇది వరకు మూవీస్లో. కానీ ఇదంతా కూడా త్రిబుల్ ఆర్ వరకు కూడాను. కానీ అలాంటి యాక్టర్ది ఇలా రివ్యూ చెప్పాల్సి వస్తుందని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఎందుకంటే అందరూ నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు, నెగిటివ్ చేస్తారు అంటారేమో, కానీ ఈ మూవీ అయితే అంత మాత్రంగా ఉందన్నమాట. అసలు అసలు చెప్పడానికి కూడా ఏమి లేదు, మొత్తం డొల్ అనమాట, మొత్తం రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఎంట్రీ సాంగ్ తోనే మనకి రామ్ చరణ్ ఎంట్రీ అయితే అవుతాడు అనమాట. అయిన తర్వాత మనకి ఏంటంటే మనకి వాళ్ళ లిప్సింగ్ ఏమో హిందీలో ఉండిద్ది, కానీ మనకి మాత్రం వెనకాల వాయిస్ ఓవర్ మాత్రం తెలుగులో వచ్చింది అనమాట. మనం అంత పెద్ద స్క్రీన్ లో చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమైపోద్ది ఆబ్వియస్లీ కూడాను. మనకి ఏంటంటే అదంతా కూడా ఒక గంటన్నర అలా స్టోరీ అయితే నడుస్తుంది అనమాట. తర్వాత మనకి మేబీ ప్రీ ఇంటర్వెల్ అనుకుంటా, దాంట్లో మనకి అంజలి గారి క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అప్పటి నుంచి కొంచెంగా ఊపందుకుంటుంది అనమాట మూవీ. అప్పటి నుంచి బాగుంది కదా, గంట పోయిందిలే అనుకునే లోపు ఇంటర్వెల్ అనమాట. ఇంటర్వెల్ అయిన తర్వాత మనకి ఒక సెకండ్ క్యారెక్టర్ అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడమే జరుగుతుంది. ఆ సెకండ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఏంటి అనేది మనం ఆల్రెడీ ట్రైలర్ లో కానీ టీజర్ లో కానీ అన్నింటిలోనూ చూసామన్నమాట. కాకపోతే అసలు ఆ సెకండ్ క్యారెక్టర్ కి అసలు మనకి బ్యాక్ స్టోరీ లేదు, ఏమీ లేదు, ఏదో సడన్ గా చుట్టం వచ్చినట్టు వచ్చేసాడు అనమాట. ఇలాగా అక్కడ పెద్ద డిసప్పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే శంకర్ గారి మూవీస్ అనగానే ఏంటంటే మనకి ఎక్కువ సోషల్ మెసేజెస్ అని ఏవైతే ఉంటాయో అవన్నీ బాగా ఎక్కువైతే ఉంటాయి అనమాట. ఈ మూవీలో కూడా అలా కొన్ని ఉన్నాయి. కాకపోతే ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక డైలాగ్స్ తో మనకి ఏంటంటే కామెడీ చేయడానికి అయితే ట్రై చేశారు అనమాట. అక్కడైతే నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట. ఏంటంటే మొత్తం మూవీ మొత్తం డల్ అనమాట, అసలు ఏమీ లేదు. అసలు ఏంటంటే మొత్తం రొటీన్ స్టోరీ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎలా ఉంటదంటే మనకి రొటీన్ స్టోరీ అనమాట. మనకి రామ్ చరణ్ అమ్మాయి వెనకాల పడతాడు అనమాట. అమ్మాయి ఏంటంటే నువ్వు ఒక పోలీస్ అవ్వాలి అంటే ఆ రామ్ చరణ్ ఏమో ఐపీఎస్ అయిపోతాడు అనమాట. అలాగా నడుస్తూ అయితే ఉంటది అనమాట స్టోరీ. నాకైతే అంతంత మాత్రం ఏం అనిపించలేదు. మీలో ఎవరైనా చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. 5/2 అయితే రేటింగ్ ఇస్తాను అనమాట. మీరు ఎంతమంది చూసారో కామెంట్ అయితే చేసేటప్పుడు ఇలాంటి మూవీ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.